హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కార్డు అండి. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఇండియాలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా కానీ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆరోగ్యశ్రీ కార్డు అంటేనేమో మన తెలంగాణ రాష్ట్రం వరకు అయితే ఉంటుంది. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఏ హాస్పిటల్ అయినా ఎక్కడైనా కానీ మన ఇండియా తరపు నుంచి ఎవరైనా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను, మీరైతే జాగ్రత్తగా అనేది వినండి. వీడియో స్కిప్ చేసుకుంటే చూసుకుంటే మాత్రం మీకైతే కూడా డౌన్లోడ్ చేసుకునే విధానం అయితే ఉంటుంది. కొత్తవారు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగపడుతుంది. మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్, పీడిఎఫ్ ఫైల్స్, లింక్స్ అయితే మీరు అక్కడి నుంచి లభిస్తున్నాయి. మీరు ముందుగా గూగుల్ అనేది వెళ్ళేసిన తర్వాత ఆరోగ్యశ్రీ అనేది కూడా టైప్ చేయండి. మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది కూడా రావడం జరుగుతుంది. లేదా ఈ యొక్క లింక్ మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడి నుంచి అనేది కూడా మీరు ఫాలో అయితే లింక్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకనేది కూడా ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు PMJY అని ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ మీ యొక్క మొబైల్లో కూడా ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. ఏం టెన్షన్ పడకండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ బెనిఫిటర్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. కొంతమందికి డిఫాల్ట్ గా ఆపరేటర్ అనేది ఉంటుంది. ఆపరేటర్ ఉంటే మాత్రం మీకు ఓపెన్ కాదు. ఇక్కడ బెనిఫిటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పక్కన వెరిఫై ఉంటుంది. వెరిఫై అనేది క్లిక్ చేసుకోవాలి. మీకంటూ కూడా మీ యొక్క ఇచ్చిన నెంబర్ అనేది కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసుకుని లాగిన్ అనేది క్లిక్ చేసుకోవాలి. లాగిన్ క్లిక్ చేసుకున్న వెంటనే మనకు అనేది కూడా ఈ విధంగా లోడింగ్ అయ్యి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్ గా PMJY అనేది కూడా మన క్లిక్ అయితే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి అన్ని రాష్ట్రాల వారు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తెలంగాణ అనేది క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆటోమేటిక్ గా PMJY అని ఉంటుంది. ఇక్కడ మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాక సర్చ్ బై అనేది ఉంది కదా, ఇక్కడ సర్చ్ బై ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయొచ్చు. స్టేట్ ఐడి అన్నా, లేకపోతే ఫ్యామిలీ ఐడి అంటే రేషన్ కార్డు నెంబర్ వస్తుంది. లేకపోతే మీ దగ్గర PMJY కార్డు నెంబర్ ఉన్నా కానీ ఎంటర్ చేసుకోవచ్చు. నా దగ్గర 3 లేవు, ఆధార్ నెంబర్ ఒకటే ఉంది కాబట్టి ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ అనేది క్లిక్ చేయాలి. సర్చ్ క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క దాంట్లో ఎంతమంది పేర్లు ఉన్నాయో అంతమంది పేర్లు అనేది కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా చూపించడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు అనేది కూడా ఈ KYC స్టేటస్ అయితే వెరిఫై అయింది. కార్డ్ స్టేటస్ కూడా వెరిఫై అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఎవరి కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క డౌన్లోడ్ ఆప్షన్ అయితే మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు అనేది కూడా ఆధార్ కార్డుకి వెరిఫై అయితే మళ్ళీ అడగడం జరుగుతుంది. ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ మార్క్ చేసి ఎలో అని క్లిక్ చేయండి. మీరు ఆటోమేటిక్ గా మీకు అనేది కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ ఓటీపీ వస్తుంది, మీకు ఫోన్ ఓటీపీ వస్తుంది. 2 ఓటీపీలు వస్తాయి. పడకుండా ఒకసారి చెక్ చేసుకొని మరి ఎంటర్ అయితే చేసుకోవాలి. అనేది కూడా మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఆధార్ దగ్గర, ఆధార్ కి వచ్చిన ఓటీపీ మొబైల్ దగ్గర అనేది ఎంటర్ చేసుకుంటే మాత్రం వెరిఫై అయితే కాదు. ఇక్కడ మొబైల్ కి వచ్చింది మొబైల్ దే ఎంటర్ చేయాలి, ఆధార్ కి వచ్చింది ఆధార్ దే ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా గ్రీన్ టిక్స్ వచ్చినాయి చూడండి. ఇలా వస్తే మాత్రం మీకు ఏముండదు. ఇక్కడ అథెంటికేషన్ అనేది క్లిక్ చేసుకోవాలి. అథెంటికేషన్ క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ అనేది కూడా మీ యొక్క ఫోటోలు అనేది కూడా ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరి కార్డు అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ అనేది ఒక టిక్ మార్క్ అనేది ఇక్కడ పెట్టాలి. మీరు టిక్ మార్క్ పెట్టిన వెంటనే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ టోటల్ గా రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు రేషన్ కార్డు నెంబరు, మెంబర్ ఐడి, అప్రూవల్ అయిన కార్డు అనేది కూడా ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఓటీపీ అనేది పెట్టుకోవాలి. మీరు ఆధార్ నెంబర్ ఓటీపీ పెట్టేసిన తర్వాత మళ్ళీ వెరిఫై అని క్లిక్ చూసుకోవచ్చు. మీకు మళ్ళీ ఆధార్ ఓటీపీ వస్తుంది, మళ్ళీ మొబైల్ ఓటీపీ వస్తుంది. 2 విధాలుగా ఉంటుంది. మీరైతే కంగారు పడకుండా ఇక్కడ దానికి అనేది కూడా ఎంటర్ ఆటోమేటిక్ గా మీ కార్డు అనేది కూడా ఇలా డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.